అన్నీ చెప్పారు ఇది ఒకటేనా ఇచ్చింటే ఫలానాళ్ళు ఇచ్చారు సార్ అని మీ ఎట్ల వాళ్ళకి చెప్పచ్చు. ఈ సార్ వచ్చినాక ఏం చేసా, ఆ సార్ వచ్చినాక ఏం చేసా, ఆ సారు ఎలక్షన్ ముందు ఒకటి వస్తారు అయిపోయి అమ్మా వేస్తామమ్మా మీకు ఇస్తామమ్మా అది ఇస్తాము అప్పుడు ఒకటి వాళ్ళ అవసరమో తీర్చుకుంటారు పోతారు. ఇంకొకసారి పో మరి కుక్కలు కూడా అడుగు మమ్మల్ని అప్పుడు ఇచ్చారు కదా ఇంద్రమ్మ ఇచ్చిన దానికి నెప్పు చేస్తారు కదా మా అక్కడికి కూడా ఇచ్చారు కదా మా కదా చేండ్లు ఇచ్చా అయ్యమ్మ ఇండ్లు ఇచ్చా ఈడే అట్లా ఇచ్చిన వాళ్ళకి చెప్పుకుంటారు కానీ ఈ లేకున్న వాళ్ళకి అది ఇచ్చిరి ఇది ఇచ్చిరి ఈడే యాది ఒకటని ఉండదు వాళ్ళ గుర్తు ఈడ మరి ఏమో ఏమేం లేదు అస్సలు ఏమొచ్చేది ఊకునే వస్తారు సార్ ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లు చేస్తాము వస్తాము. పేరేం పేరు? అనసూయ. అనసూయవా? ఏంది మరి పెన్షన్ వస్తుందా? ఎందుకు మాకు లేదు పెన్షన్. ఎందుకు? మా ఆయన కొలువు ఉంది. కొలువు ఉందని పెన్షన్ లేదా? మరి 6 గ్యారంటీలు అన్నీ వస్తున్నాయా? ఏం లేవు. ఎందుకు? ఏమో ఎందుకంటే ఏం చెప్పాలి మేము. అయ్యో 15 నెలల ప్రభుత్వము 100 రోజులనే 6 గ్యారంటీలు అన్ని ఇచ్చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏమి ఇస్తలేడు. ఏమి ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు? పండుగ అన్ని ఇస్తున్నాడు కదా. కేసీఆర్ ఇచ్చినట్లు అన్ని ఇస్తున్నాడు. ఆయన కేసీఆర్ ఇచ్చిండు కానీ ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. కేసీఆర్ ఏమి ఇచ్చిండు? ఎందుకు ఇవ్వలేదు నేను. ఆయన గరీబ్ వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు. వీళ్ళు ఏమి ఇస్తున్నారు? ఏడా ఇస్తూనే లేరు. ఓ నెల ఇస్తారు ఓ నెల ఇస్తారు. 2000 ఇచ్చాడు కేసీఆర్ కానీ 4000 ఇస్తా అంటున్నాడు. 4000 ఇస్తున్నాడు. ఇస్తుండు ఎవరికి ఇస్తుండు? ఎవరికి ఇస్తుండు నాయన? పేద ప్రజలకు. రమ్మని ముంగటికి రమ్మని. మరి ఇండ్లు కూడా ఇస్తున్నాడు. ఎవరికో ఇచ్చటానికి ఇస్తుండేమో అని ఇక్కడ ఏం చేసినోడే కాదు. కేసీఆర్ ఏం చేసిండేమో. కేసీఆర్ నయమే ఇంకా కాడికి ఏం చేసిండు? ఏమేం చేసిండు? గరీబ్ వాళ్ళకి మంచిగా చూసిండు, లేని వాళ్ళకి అన్ని ఇచ్చిండు. ఈయనేమి ఇస్తా అని ఒకటి చెప్పుకొని తిరుగుతుండు కానీ ఎవరికి ఏం అందుతలేదు. నీళ్ళు కూడా చక్కగా గతి లేవు ఈడ. ఎందుకు? ఏమో ఎందుకంటే ఇక వాళ్ళకే తెలియదు మాకేం తెలుసు. నీళ్ళు మంచిగా వస్తుండే కరెంట్ కూడా అది చెప్పవు. ఇప్పుడు కరెంట్కి ఇబ్బంది ఉంది నీళ్ళకి ఇబ్బంది ఉంది. మాకు ఏం కాలేదు. అదే 1000 రూపాయలు. 900. కోడలకు 4000 అత్తకి 20 కోడలకు 2000 2500 అత్తకు 4000 అని చెప్పేసి చెప్పిండు కదా ఎలక్షన్లో. ఇలా చెప్పిండు. ఎవరికి ఇస్తుండే మొక్కలు చూసి మాకు ఇస్తలేడు మాకు తెలియదు. ఇవన్నీ మేము ఎందుకు చెప్పుకోవాలి గొప్పనా మాకు? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి రాని మరి ఎట్లా వచ్చినప్పుడు అడుగుతాము పట్టుకొని అడుగుతాము. అప్పుడు ఎవరికి ఇస్తుండో వాళ్ళతోనే ఓట్లు వేయించుకోమంటాం అంతే. చెప్తారా? ఏం మరి కేసీఆర్కే ఇస్తాం మేము ఈసారి. కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్కే ఇస్తారు అంతే. ఎన్ని ఓట్లు ఉన్నాయి నీకు? మాకు 9 ఓట్లు ఉన్నాయి కేసీఆర్కే అంతే. ఎందుకమ్మా రేవంత్ రెడ్డికి ఎందుకు వేయము? ఆయన ఏం చేసిండని వేయాలి. కరెంటు వస్తుంది సరిగా లైట్లు లేవు, సరిగా నీళ్ళు వదులుతలేడు. ఇప్పుడే ఇంత బాధ పెడితే రంగరంగా ఆయన ఇంకేం బాధ పెడతాడు. బస్సు ఏం నెత్తిన మూసుకొని పోవాలి బస్సును. ఎందుకు? అవసరం లేదని అయినా మేము బస్సులలో పోము. మా కాలు చేతులే సక్కలేవు. ఏం బస్సులో పోయి ఏం చేస్తాం? ఆటో కిరాయి పెట్టుకుంటాం పోతున్నాం. ఏం గతి లేవు. రేషన్ కార్డు కూడా గతి లేదు మాకు. అంతే వస్తలే. నేను రాంది ఏం గొప్ప చెప్పుకునేది మాకేం లేదు. వస్తే వచ్చినాయి అంటాం, రాంది రాలేదని చెప్తాం. హైదరాబాద్ బస్తీలకు ఏ బస్తీకి వెళ్ళినా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తున్న ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు అని చెప్పేసి బస్తీ ప్రజలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన మిషన్ భగీరథ వాటర్ కూడా బస్తీలకు రావడం లేదు. కేసీఆర్ ఇచ్చే వాటర్ని కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మాకు నీళ్ళతోని ఎంతో అవసరం ఉంటుంది. ఈ పథకాలు 6 గ్యారంటీలు ఒకవైపు వదిలేస్తే నీళ్ళని కూడా ఇవ్వని ప్రభుత్వము అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో 6 గ్యారంటీలలో ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఎట్లా రన్ చేస్తుండో ఆయనకే తెలవాలి, ఆ దేవునికే తెలవాలి అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్న విషయాలు ఇవన్నీ. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చేది. సో ఇప్పుడు ఓటు వేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లీడర్లు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏ విధంగా మాకు ఓట్లు అడిగే హక్కు వాళ్ళకు ఉంది అని చెప్పేసి ప్రజలు నిలదీస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అత్తకు 4000 కోడలకి 2000 అని చెప్పేసి మీరు చెప్పారో అదే మాట ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. అంటే గ్యాస్
పట్టలు ఇచ్చినట్లనే ఇచ్చేసి ఏదో మాకు రిసిప్ట్ ఇచ్చారు. ఆ రిసిప్ట్ ఇచ్చిన ఒక్క నెలకు మాత్రమే ఏదో గ్యాస్ డబ్బులు 400 పడ్డట్ల మాకు గుర్తుంది. సో మళ్ళీ ఇప్పటి నుంచి కూడా 14 నెలల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా గ్యాస్ పైసలు పడడం లేదు. అంటే కరెంటు బిల్లు కూడా మాపు కాని పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. అక్కడ ఆ రైతులకు రుణమాఫీ అన్నాడు, ఆ రైతు భరోసా అన్నాడు, అవి కూడా ఫుల్ పేజర్గా కాలేకపోయింది. అంటే రైతులకు రుణమాఫీ కాలేదు పక్కకు పెడితే ఈ రైతు భరోసా పైసలు కూడా పడడం లేదు అని చెప్పేసి ఇక్కడ మహిళలు కావచ్చు ఇక్కడ చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోయింది. గతంలో కేసీఆర్ ఏదైతే ఇయ్యాడు అనుకున్న దగ్గరనే అన్ని ఫలాలు మాకు అందినాయి అని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. స్పష్టంగా ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. అంటే ఇప్పటికీ 100 రోజులలో మీరు 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటికీ 500 రోజులు అయిపోయినా కానీ 6 గ్యారెంటీలు ఎక్కడ పోయే? రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాము. ఏదో ఇంద్రమ్మ ఇండ్లు 1,00,000 ఇండ్లు ఏడాదికి కట్టిస్తామని చెప్పారు, కానీ ఒక్క ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఎక్కడన్నా కట్టినట్లు ఉందా అని చెప్పేసి ప్రజలు క్వశ్చన్ చేయడం అనేది అయితే జరుగుతుంది. మరి చూపెట్టండి, ఇంద్రమ్మ ఇండ్లు కావాలని మీరు 6 గ్యారెంటీలు అంటే అప్లికేషన్ చేసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళ ఊర్లను ఇడిచేసి వాళ్ళ ఊర్లలో ఉన్న భూములను జాగాలు నమ్ముకొని ఇక్కడ వచ్చేసి కిరాయిన్లలో ఉన్నారు. వాళ్ళను గుర్తించి 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నారు. వాళ్ళని గుర్తించి ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. మీరు ఇస్తున్న 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి అని చెప్పేసి ప్రజలు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ మనం ఎన్నుకున్న ఈ ఒక్క బస్తీ అనే కాదు, అంటే చాలా బస్తీలు హైదరాబాద్ పరిధిలో ఉన్న బస్తీలల్లో అందరూ ఒకటే మాట, ఇదే పరిస్థితిగా ఉన్నట్లు చెప్తున్నారు. అంటే పెన్షన్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇవ్వలేరు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేరు, కొత్త ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలేరు, ఏది కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ప్రభుత్వాన్ని పాలించే విధానం ప్రభుత్వం తెలియలేకపోతుంది. ఎట్లా పాలిస్తున్నారో వాళ్ళే మంత్రులు ఒక మాట మాట్లాడితే ఎమ్మెల్యేలు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు. అట్లా ప్రజలను మోసం చేస్తున్నారు. పాలన మార్పు అని చెప్పేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నది ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. కేవలం మహాలక్ష్మి పథకం ఇచ్చినాము అని చెప్తున్నారు కదా, బస్సులు ఫ్రీ అంటున్నారు. బస్సులలో మేము ఎందుకు తిరగబోతాము? ఎవరో పనికి పోయేటోళ్ళు తిరుగుతారే తప్ప కానీ రోజు ఇండ్లల్లో ఉండేటోళ్ళు చిన్న పనులు చేసుకుంటోళ్ళు బస్సుల తోటి పని చేయవలసిన అవసరం ఎంతకంటే లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదో మా పక్కకు ఇండ్లల్లో పాసి పని చేసి బతికేటోళ్ళం, మాలాంటి వాళ్ళను గుర్తించి మాకు మీరు ఏ అయితే పథకాలు ఇస్తామన్నారో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా ముఖ్యమంత్రి చూడాలని చెప్పేసి పేద ప్రజలు మధ్యతరగతి వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. అంటే రోజుకు నిత్యావసర ధరలు పెరగడంతో చాలా పూట గడవాలంటే అవస్థ పడుతున్నామని చెప్పేసి ప్రజలు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.